హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల కోసం ఎస్ఎస్సి నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 2048 పోస్టులతో అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. లైక్ క్లర్క్, డ్రైవర్, కుక్, వాచ్మెన్, ఎంటీఎస్, యూడీసీ, ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తారు కాబట్టి వీటికి మన 2 తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి మనకు ఏమేం కావాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. వీడియో అనేది మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. మీకోసం 2 to 3 hours కష్టపడుతున్నాము. మీకు లైక్ చేయడానికి జస్ట్ 1 second పడుతుంది. మీరు ఇలా లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమంది నిరుద్యోగులకైతే చేరుతుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఇటువంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. వీరి నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. పేజ్ 12 ప్రకారం మనకి సెలక్షన్ పోస్టర్స్ అయితే ఇవన్నీ రిలీజ్ కావడం జరిగింది. మనకు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 2024 February 26 నుండి 2024 March 18 వరకు మనం వీటికైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనం పేమెంట్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే March 19 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ కరెక్షన్ విండో అనేది మనకు March 22 వరకు అయితే ఓపెన్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే May 6 to 8 వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. 2024 May 6th, 7th, 8th ఈ మధ్యలో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి డౌట్స్ ఉంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ అయితే వీళ్ళది ఎస్ఎస్సి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. దానికి కాల్ చేసి మీరు దీనికి సంబంధించిన అన్ని ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే తెలుసుకొని అయితే వీటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మనము ఏజ్ లిమిట్ మరియు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఏజ్ లిమిట్ వివరాలు కనుక ఒకసారి చూసుకుంటే 2024 January 1 వరకు మీకు మినిమం వచ్చేసి 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క వేకెన్సీస్కి ఒక్కొక్క జాబ్స్కి సంబంధించి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్నిటికి అయితే 18 to 25 years వరకు, కొన్నిటికి 27 years వరకు, కొన్నిటికి 28 years వరకు, కొన్ని వేకెన్సీస్కి అయితే 30 years వరకు, ఇలా 35, 37, 42 years వరకు కూడా ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ ఇవైతే ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మళ్ళీ వేరే క్యాస్ట్లు అందరి వారికి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 years వరకు, మరియు ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీసెస్ అని ఇచ్చారు. ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ సంబంధించి మీకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వేకెన్సీస్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడా మనకు ఇక్కడ ssc.gov.in అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మనం ఎక్కడి వరకు అప్లై చేసుకోవచ్చో చూసుకున్నట్టయితే 2024 March 18 వరకు మనం ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఫీజు వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ₹1 ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కూడా ₹1 కూడా పే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఈ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ అయితే ₹100 ఫీ చెల్లించి వీటికైతే అప్లై చేసుకోవాలి. అది కూడా మనకు ఎలా అప్లై చేసుకోవాలంటే యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీ ఏటీఎం కార్డును ఉపయోగించి, క్రెడిట్ కార్డులు ఉపయోగించి కూడా వీటికైతే మీరు ఫీజు అయితే చెల్లించవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల వారికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి అయితే హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, చీరాల, నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం ఇక్కడైతే మీకు వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 సిటీస్లో అయితే మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన సొంత రాష్ట్రాల్లోనే దీనికి సంబంధించి మనకు వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి
మన 2 తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకొచ్చేసి ఫస్ట్ దేర్ విల్ బి 3 సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ మనకైతే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. అది కూడా మనకు 4 విభాగాలకు సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అంటే బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు 60 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 1 అవర్లో ఈ 100 క్వశ్చన్స్కి సంబంధించి మీరైతే అటెంప్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు, అంటే 2 రాంగ్ ఆన్సర్కి వచ్చేసి ఒక రైట్ ఆన్సర్ అయితే మీకు కట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకైతే నెక్స్ట్ ఒకవేళ మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకుంటారో, ఉదాహరణకి క్లర్క్ ట్రేడ్ కనుక అప్లై చేసుకుంటే టైపింగ్ ఉంటుంది. నెక్స్ట్ డేటా ఆపరేటర్ కనుక అప్లై చేసుకుంటే డేటా ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇంకా వేరే విభాగంలో కనుక అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఓన్లీ ఒకే ఎగ్జామ్తో అయితే మీకు సెలెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ లెవెల్లో అంటే 10th క్లాస్ లెవెల్లో అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా అయితే ఇస్తున్నారు. మరియు ఇంటర్ లెవెల్లో అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ దీనికి సంబంధించి అయితే ఇస్తారు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా సేమ్, కాకపోతే మీకు దానికి సంబంధించిన టాపిక్స్ అనేది పెరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అడిగే దాంట్లో డెప్త్ అనేది పెరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే సేమ్ అయితే ఒకే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు వీటికైతే మంచిగా ప్రిపేర్ అయ్యి వీటికైతే అప్లై అయితే చేసుకోండి. పోస్టుల వివరాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ 1 వచ్చేసి మనకు లైబ్రరీ అటెండెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏ డిపార్ట్మెంట్లో ఉందంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కసోలి అనే ఈ డిపార్ట్మెంట్లో అయితే మీకు ఈ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది. వీటికి అప్లై చేసుకోవాలంటే 18 to 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పే స్కేల్ కనుక చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పేతో అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. వీటికి మనం అప్లై చేసుకోవడానికి హయ్యర్ సెకండరీ 10+2 పాస్ అయిన వారు ఎవరైనా కూడా, ఇంటర్ పాస్ అయిన వారు ఎవరైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు యూఆర్ కేటగిరీలో 2 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు ఫస్ట్ ఈ రీజన్ ఏంటి, నెక్స్ట్ మన పోస్ట్ నెంబర్ ఏముంది, మనకు దాని తర్వాత పోస్ట్ నేమ్ ఏముంది, ఏ డిపార్ట్మెంట్లో ఉంది, ఏజ్ ఎంత, ఏ లెవెల్ ప్రకారం ఇస్తున్నారు, తర్వాత మీ డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి, ఎక్కడ ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ అయితే చూసుకోవాలి. ఇలా వీళ్ళు చాలా రకాల ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి, చౌకీదార్ ఉద్యోగాలు ఉన్నాయి, వాచ్మెన్ ఉద్యోగాలు ఉన్నాయి, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి, స్టోర్ కీపరు, ఈ విధంగా ఎల్డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫరు, ఈ విధంగా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఇక్కడ వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనం టోటల్ వేకెన్సీస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఎస్సీకి వచ్చేసి 255, ఎస్టీకి వచ్చేసి 124, నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 456, నెక్స్ట్ యూఆర్ కేటగిరీలో వచ్చేసి 1028, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 186, టోటల్గా వచ్చేసి మనకు 2049 వేకెన్సీస్. ఇవి కాకుండా మనకు ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లో కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈ విధంగా చాలా రకాల టోటల్గా వచ్చేసి మనకు 489 వేకెన్సీస్ని అయితే 489 డిపార్ట్మెంట్లో అయితే మనకు ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఏ డిపార్ట్మెంట్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లారిటీగా చదువుకొని ఏ పోస్టులకు అయితే మీరు ఎలిజిబుల్లో, మీకు ఏ పోస్టులకు అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ పోస్టులకు అయితే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని క్లారిటీగా చదువుకొని మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. అలాగే వీటికి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మీకు చూపిస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ దీన్ని పైకి కనుక స్క్రోల్ చేసి మీరు ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది కదా, ఈ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. అంటే మీకు ఇక్కడ ఏం అడుగుతారంటే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు, అంటే క్యాండిడేట్స్ నేమ్, ఐడెంటిఫికేషను, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు. దాని తర్వాత మీకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అయితే చెప్తారు. దాని తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అంటే మీ క్యాండిడేట్ సంబంధించిన నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడిగి దాని తర్వాత డిక్లరేషన్ అయితే అడుగుతారు. మీరు అన్ని ఎంటర్ చేసిన కరెక్టేనా కాదా అనే డిక్లరేషన్ అయితే అడిగి దాని తర్వాత మీకు ఈ యొక్క లాగిన్ పాస్వర్డ్ అయితే ఇస్తారు. అక్కడ లాగిన్ పాస్వర్డ్ నుంచి మీరు ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా,
అక్కడ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీరు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ మీద కనుక క్లిక్ చేస్తే మీకు పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసి మీకు నెక్స్ట్ పాస్వర్డ్ అడిగి పాస్వర్డ్ తర్వాత అడిషనల్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అడిగి తర్వాత డిక్లరేషన్ అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత మీకు పాస్వర్డ్ మరియు ఒక యూజర్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నెంబర్ ఒకటి వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీరు అక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు క్యాప్చా ఇచ్చేసి దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని మీదకి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు దీనికి సంబంధించి నీట్గా అయితే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే. మాకు ఈ వీడియో చేయడానికి ఒక 3 to 4 hours పడుతుంది కాబట్టి మీకు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పడుతుంది కాబట్టి చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ అయితే చేయండి. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీ ముందుకు ఇలాంటి ఇంకొన్ని లేటెస్ట్ వీడియోస్తో అయితే వస్తాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.